హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఇవాళ మనం మీల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. దానికోసం మీల్ మేకర్, టమాటో, ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, ధనియా పౌడర్, పసుపు, కారం, ఉప్పు, పువ్వులు, పల్లీలు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. కొద్ది తీసుకున్నాను, ఒక్కొక్క స్పూన్ తీసుకొనేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకున్నామండి మీల్ మేకర్ కోసం. కొద్దిగా నీళ్ళు మసిలిన తర్వాత తీసుకున్న మీల్ మేకర్ నీళ్ళల్లో వేసుకోవాలండి. వేడయ్యే వాటర్లో వేసుకొనేసి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. 5 నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలకు తీసుకొనేసి కడాయి స్టవ్ మీద పెట్టేసుకొనేసి ఆయిల్ పోసుకోవాలి కర్రీ కోసం. కడాయిలో నూనె వేడయ్యేలోపు మనము మీల్ మేకర్ వెన్నీళ్ళలో వేసుకున్నాం కదా, అవి నీళ్ళు గట్టిగా పిండేసుకొనేసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. నీళ్ళల్లో చాలాసేపు ఉంటే మీల్ మేకర్ చాలా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకే ఎక్కువసేపు ఉంచొద్దు. ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు చాలు. నేను తీసుకున్న మీల్ మేకర్ సైజ్ చిన్న ఉంది కాబట్టి తొందరగా మెత్తగా అయితే, కొద్దిగా లావు ఉన్నాయి అంటే కొద్దిగా టైం పడతాయి అన్నమాట. ఇప్పుడు నూనె వేడైంది కదా, మనము తీసుకున్న ఉల్లిపాయలు నూనెలో వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకున్నాను నేను, చిన్నగా కట్ చేసుకొనేసి. 2 అంటే 2 తీసుకున్నాను. ఒక 4 టమాటాలు తీసుకున్నాను, అవి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు మగ్గినాయి కదా, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొనేసి నిదానంగా గోల్డ్ కలర్ వచ్చేదాకా కలుపుకోవాలి. చూసారా, మంచి కలర్ మారింది కదా. ఇప్పుడు మనం కొంచెం పసుపు తీసుకొని వేసుకోవాలి. పసుపు వేసుకొని నిదానంగా కలుపుకోవాలండి. చిన్న మంట మీదనే ఉండాలి. అంతా అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు, ఉల్లిపాయలు కలిసేటట్టు నిదానంగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకొనేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఆనియన్స్ అలా ఉప్పు వేయలేదండి, ఎందుకే ఇప్పుడు వేస్తున్నా. టమాటాలు తొందరగా మగ్గుతాయి అనేసి మనకు ఎంత కావాలో అంత ఉప్పు వేసుకొనేసి కలుపుకొనేసి మూత పెట్టేసుకొనేసి మూత మీద కొన్ని నీళ్ళు పోసుకుందాం, మంచినీళ్ళు పోసుకుందాం. ప్లేట్ నిండా పోసుకుంటున్నాను చూడండి. నేను ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించుకుందాం. సగం 5 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందామా. చూసారా, సగం దాకా ఉడికిపోయినాయి. 5 నిమిషాలకి ఎట్లా ఉడికిపోయినాయి చూసారా, సగం ఉడికిపోయినాయి. ఎందుకంటే మనం పైన వాటర్ పెట్టాం కదా, కింద అడుగంటుంది అన్నమాట కడాయి. మంచిగా ఆవిరికే ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము మంచిగా కలుపుకొనేసి కారం వేసుకోవాలి. ఒక చెంచాన్నర కారం వేసుకుంటున్నాను నేను. మాది పట్టించిన కారం అండి, కొద్ది కారమే ఉంటుంది, అందుకే తక్కువనే వేస్తున్నాను. స్పూన్నర అంటే చాలా తక్కువనే కదా. ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ధనియా పొడి కూడా వేసుకొనేసి అంతా మళ్ళీ కలిసేటట్టు అంతా కలుపుకోవాలన్నమాట. అంత నిదానంగా కలుపుకొని చిన్న మంట మీదనే ఉండాలి. ఎంతసేపు ఏం పట్టదు, టమాటాలే కదా, తొందరగానే మగ్గిపోతాయి. మామూలుగా అయితే మిక్సీ కూడా వేసుకోవచ్చు, నాకు అట్లా ఏమి ఇష్టం లేదు. కొద్దిగా కొత్తిమీర వేసుకొనేసి మొత్తం మొత్తం మిక్సీ అయ్యేటట్టు కలుపుకొనేసి మనం తీసుకున్న ప్లేట్ ఉంది కదా, అది మూత పెట్టారు. చూసారా, నేను నిండా నీళ్ళు పోసాను కదా, అవి సగం అయినాయి. మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు అలాగే ఉంచి మూత తీసి చూసుకుందాము ఎలా అయిందో. చూసారా ఎంత వాటర్ వచ్చాయో, ఎంత మంచిగా వాటర్ వచ్చినాయో. నేనేం వాటర్ ఏం పోయానండి ఇంకా. ఇప్పుడు మనం మీల్ మేకర్ వేసుకోవాలి. వేడి నీళ్ళ నుంచి తీసి పెట్టుకున్న మీల్ మేకర్ వేసుకొని అంత కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మీల్ మేకర్కి ఉప్పు, కారము అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తాయి. సగం దాకా నీళ్ళు అయిపోయినాయి, ప్లేట్ నిండా పోసిన నేను, సగం దాకా వాటర్ అయిపోయినాయి చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత ఆయిల్ వచ్చిందో. అంటే ఆల్మోస్ట్ అయిపోయి కాడికి వచ్చింది మనకి. ఇంకా 2-3 నిమిషాలలో మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, కొబ్బరి పేస్ట్ వేసుకొనేసి కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి.
ముందే ఎందుకు వేయలేదంటే అడుగు పడుతుందేమో అనేసి వేయలేదు. పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, కొంచెం అడుగు పడుతాయి, అందుకే వేయలేదు. మీల్ మేకర్ కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా, అందుకే ఒక 5 నిమిషాల ముందు వేసిన నేను. అంత బాగా కలుపుకున్నాం కదా, కలుపుకొనేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకొని 2 నిమిషాల తర్వాత తీసి చూసుకుందాం ఎలా ఉందో. చూసారా, అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. మనకు రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీ. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.